ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది. మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనాలు. ఓకేనా? మొత్తము ఉద్యమాన్న మీడియా డైరెక్ట్ మిత్రులారా, డిసెంబర్ 9 దేనికి సంకేతం అన్నదే ఇలా మేము చెప్పదలుచుకున్న మొదటి ప్రశ్న. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల యొక్క పోరాటానికి సంకేతం. అది వారి పోరాట స్ఫూర్తికి జయకేతనం డిసెంబర్ 9. ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలు తమకు పోరాడి ఐక్యంగా నిలబడి పోరాడి తెలంగాణ ప్రకటనను సాధించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి ఈ అంశాన్ని పట్టించుకోవలసినటువంటి అనివార్యతను సృష్టించగలిగారు. రాష్ట్ర అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ పెద్ద ఎత్తున తెలంగాణ అంశంతో ఒక సంక్షోభం తలెత్తే విధంగా అక్కడ ఆందోళన జరగటానికి కూడా తెలంగాణ ప్రజలు కారకులేదు. ఇవాళ చాలామంది అణగారిన ప్రజలకి తెలంగాణ ఉద్యమం అనేది ఒక వేగుచుక్కగా ఉన్నది. మేము మొన్న ఢిల్లీకి పోతే బోడోల్యాండ్ అక్కడ రాష్ట్రం కోసం పోరాడుతున్న ప్రజలు ఏమన్నారంటే, మా అందరికీ కూడా ఇవాళ తెలంగాణ ఒక ఆదర్శంగా ఉన్నది. తెలంగాణ చూపిన మార్గంలోనే శాంతియుత ఉద్యమాల ద్వారా మేము కూడా రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామనే మాట వారు కూడా చెప్పింది. ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో సాగుతున్న చాలా ఉద్యమకారులు కూడా మేము తెలంగాణ ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొంది ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తున్నామని వారు కూడా మాతో చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అంతటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాలతో ఇవాళ తెలంగాణను ప్రపంచ మ్యాప్లో నిలబెట్టినటువంటి ఘనత తెలంగాణ ప్రజలుగా పోరాటం చేసి ఒక అద్వితీయమైన విజయాలను సాధిస్తే, రాజకీయ రంగంలో కనీవిని ఎరగనటువంటి మార్పులను తీసుకొస్తే ఇక్కడి రాజకీయ నాయకత్వం మాత్రం ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఆంధ్ర పాలకులకు ఊడిగం చేస్తూ బానిసలుగా బతుకుతూ తెలంగాణ ఆకాంక్షని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఘర్షణ ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలకి ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనంకి మధ్య జరుగుతున్నది. ఈ పెత్తనానికి ప్రజల ఆకాంక్షకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో చాలా దారుణమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకత్వం ఆంధ్ర పాలకుల పక్షాన నిలిచి తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్ను అణిచివేసేదానికి తోడ్పడతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు కూడా ఆ ప్రయత్నానికి ఆంధ్ర పాలకులకే తోడ్పడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల తరఫున ఆకాంక్షను వినిపించడానికి మాత్రం చేయవలసినటువంటి ప్రయత్నం చేయటమే లేదనేది కూడా ఒక చారిత్రక వాస్తవం. ఈ విషయాలను గ్రహించి ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవటం అంటే అర్థమైంది, తెలంగాణ ప్రజలు భవిష్యత్తు పోరాటాన్ని ఈ రాజకీయ నాయకత్వానికి వ్యతిరేకంగానే కొనసాగిస్తారని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. డిసెంబర్ 9 తర్వాత ఆంధ్ర పాలకులు ఎక్కడికక్కడ రాజీనామాలు చేసి ఒక కృత్రిమమైనటువంటి సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటే ఆ నాయకత్వాన్ని ఎదుర్కోవటంలో వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను తిప్పికొట్టడంలో తెలంగాణ నాయకత్వం అనేది పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం. మేము ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ తెలంగాణ ప్రజలుగా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ప్రజలకి ప్రధానమైనటువంటి శత్రువుగా పరిణమించిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకే కాంగ్రెస్ కో ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో అనే డిమాండ్ మేము ఇవాళ స్వీకరించినాం. ఆ డిమాండ్ వెలుగులోనే మా పోరాటం కొనసాగుతుంది. చాలాసార్లు తెలుగుదేశం నాయకులు అడుగుతున్నారు, ఇప్పుడు మీరేమంటారు, అవిశ్వాస తీర్మానంలో ప్రజల పక్షాన నిలవని నాయకుల గురించి ఏమంటారని. మేము ఇవాళ కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. ఏప్రిల్ నెలలోనే చెప్పినాం, మా పోరాటం కాంగ్రెస్ పైనే కొనసాగుతుంది. అదేవిధంగా మేము సకల జనుల సమ్మె సందర్భంగానే చెప్పినాం, కాంగ్రెస్ కో ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో అని.
ఇవాళ నిజంగా తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులకు ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీ పట్ల తెలంగాణ ప్రజలకి 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీ పట్ల వాళ్లకు వీసమెత్తు గౌరవం ఉన్న ఒక ఖచ్చితమైన ప్రకటన చేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని, దీన్ని బలంగా ముందుకు తీసుకుపోవటానికి కదిలి రావాలని మేము కోరుతా ఉన్నాం. అదే పార్టీలో ఉంటాం. మా నాయకులు 3.5 గంటలు అసెంబ్లీలో మాట్లాడినా తెలంగాణ గురించి అనకపోయినా ఆ నాయకులతోనే ఉంటాం. తెలంగాణ పట్ల ఒక ఖచ్చితమైన వైఖరి తీసుకోకపోయినా ఆ నాయకులతోనే ఉంటాం. 700 మంది అమరులైన వాళ్ళ అమరుల గురించి ఒక్క మాట మాట్లాడని నాయకులతోనే ఉంటామని తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు చెప్తూ వాళ్ళతో ఉంటూనే మేము పోరాటం చేస్తాం. తెలంగాణ కంటే వాళ్ళని నమ్మటానికి మేము సిద్ధంగా లేము. ఇది ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదని కూడా మేము స్పష్టంగా భావిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే తేల్చుకొని బయటికి రావాలని మేము వారిని కూడా కోరుతున్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకత్వం ఖచ్చితంగా ఈ పోరాటంలో భాగం కాదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పైన వైఖరిని స్పష్టం చేయవలసి ఉంటుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు చేస్తున్న ఈ పోరాటంలో భాగం కావలసి ఉంటుంది. ఈ అమరుల పట్ల, వాళ్ళ త్యాగాల పట్ల వాళ్ళు ఖచ్చితమైన ఒక వాళ్ళని స్వీకరించవలసి, గుర్తించవలసి ఉంటుంది. అది జరిగిన నాడే ఒక ఖచ్చితమైన పోరాటానికి అవకాశం ఉంటుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ నాయకత్వం యొక్క వైఖరిని ఎండగడుతూ తెలంగాణ ప్రజల పక్షాన మేము మాత్రం ఉద్యమం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. కొసదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. 2 ఏళ్లుగా సాగిన పోరాటంతో సాగిన సాధించుకున్నటువంటి విజయాలు, పొందినటువంటి ఐక్యత, మనం తీసుకొచ్చుకున్నటువంటి రాజకీయ బలం, ఇవన్నీ కూడా భవిష్యత్తు పోరాటానికి మాకు ఎరువుగా ఉపయోగపడతాయి. మేము ఈ రాజకీయ నాయకత్వానికి వ్యతిరేకంగానే ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేస్తూనే భవిష్యత్తు పోరాటాలను కూడా నిర్మిస్తామని హామీ ఇస్తూ డిసెంబర్ వాళ్ళ అమరవీరుల సాక్షిగా ఈ పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తామని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ పోరాటాల ద్వారానే తెలంగాణ వస్తుంది. ఎవ్వరం కూడా సుదీర్ఘంగా ఎదురు చూసే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడు కూడా తక్షణం తెలంగాణ తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ఉంటారు. ఆ ఆలోచనతోనే ఉద్యమాల్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మన ప్రయత్నం తక్షణం తెలంగాణ సాధించుకోవటమే. ఆ దిశగా మన కార్యాచరణ తయారు చేసుకుందాం, మన పోరాటం కొనసాగిద్దాం. చాలామంది అంటుంటారు, ఎక్కడండి పోరాటము చల్లబడ్డది అని. నిజంగా అనేక రూపాల్లో ఆగస్టు నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలు, సకల జనుల సమ్మె, ఆ తర్వాత జరిగిన దీక్షలు, ప్రచార యాత్రలు, ఆ తర్వాత పార్లమెంటు అసెంబ్లీలో జరిగినటువంటి లొల్లి, ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమానికి విరామం అంటూ లేనే లేదు. విరామం లేకుండా నిరంతరంగా ఇది కొనసాగుతూనే ఉన్నది. ఇది ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది. ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చవలసినటువంటి బాధ్యత, తాము ఇచ్చిన హామీ కట్టుబడి ఆకాంక్షలు నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దాన్ని విస్మరించి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటే ఏకైక కారణం ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులే. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులపైనే మనం ఒత్తిడి పెడుతూ మన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకుపోతామని చెప్పి హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ. ఇవాళ సాయంకాలం 5 గంటల నుంచి ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగరణ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ వాదులందరూ కూడా తప్పనిసరిగా తమ కుటుంబ సమేతంగా సాయంకాలం ఇందిరా పార్క్ వద్దకు రావాలని, ఈ తెలంగాణ జాగరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ సాయంకాలం పూట ఈ జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ ప్రజల స్ఫూర్తిని మనం వ్యక్తం చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. అందరూ